యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ఒక ప్రవచనం, మెస్సియాను గురించిన ప్రవచనాన్ని అక్కడ మనం చూస్తే ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును అని ఒక ప్రవచనం యెషయా అనే దైవజనుడు యేసు ప్రభువారి లోకంలో పుట్టక మునుపే 700 సంవత్సరాలకు పూర్వమే దైవజనుడు వెల్లడి చేశాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పేతురు భక్తుడు అంటాడు, బైబిల్లో రాయబడిన ఏ ప్రవచనం కూడా మనుష్యుని యొక్క ఊహను బట్టి కలగలేదు, కానీ వారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే పలికారని. అందును బట్టి అవి చరిత్రలో వాస్తవంగా నెరవేర్చబడ్డాయి. బైబిల్ గ్రంథాన్ని చాలామంది తక్కువగా అంచనా వేస్తారు, కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనాలు అక్షరాల భూమి మీద ఎన్నో నెరవేరాయి, ఇక ముందు కూడా నెరవేరబడబోతున్నాయి. ఎందుకంటే దేవుని మాట ఎప్పుడు అబద్ధం కాదు. ఆయన ఎప్పుడు కూడా జరగని మాటలు చెప్పలేదు. తన చిత్తాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు, ఆయన ఉద్దేశాలు బయలుపరిచినప్పుడు స్పష్టంగా చరిత్రలో వాటి నెరవేర్పును మనం చూస్తాం. ఈరోజు నీ పక్షంగా దేవుడు బలవంతుడుగా ఆయన బయలుదేరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.